కార్గిల్ యొక్క షేర్ షా అంటే ద లయన్ కింగ్గా ప్రసిద్ధి చెందిన కెప్టెన్ విక్రమ్ బాత్రా 1974 సెప్టెంబర్ 9న జన్మించారు. ఆయన హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్కు చెందిన గిర్ధారీలాల్ బాత్రా మరియు కమల్ బాత్రా దంపతుల పెద్ద కవల కుమారుడు. చిన్నప్పటి నుంచే కెప్టెన్ బాత్రాకు సైన్యంలో చేరాలనే ఆశయం ఉండేది. ఆయన చండీగఢ్లోని డిఏవి కళాశాలలో చదువుతూ నేషనల్ క్యాడెట్ కార్ప్స్లో చేరారు. అంతర్రాష్ట్ర ఎన్సీసీ శిబిరంలో ఆయన ఉత్తమ ఎన్సీసీ ఎయిర్ వింగ్ క్యాడెట్గా ఎంపికయ్యారు. ఆయన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో కూడా పాల్గొని మార్చి చేశారు. అనంతరం సైన్యంలో చేరాలనే తన కోరికను తల్లిదండ్రులకు తెలియజేశారు. 1997 డిసెంబర్ 6న ఆయన భారత సైన్యంలో 13 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్లో అధికారిగా నియమితులయ్యారు. 1999లో లాహోర్ ప్రకటనపై సంతకాలు జరిగిన కొద్ది కాలానికే యుద్ధం ప్రారంభమైంది. పాకిస్తాన్ సైన్యం భారత సైన్యం శీతాకాలంలో ఖాళీ చేసిన స్థావరాలను రహస్యంగా ఆక్రమించింది. ఈ చర్య అప్పటి పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఆలోచనగా భావించబడుతుంది. 1999లో మే 3న చొరబాట్లు గుర్తించబడ్డాయి. మే 26న భారత వైమానిక దళం మొదటి వైమానిక దాడిని ప్రారంభించింది. దాని తరువాత భారత భూభాగం నుండి చొరబాటుదారులను తరిమికొట్టేందుకు భారత సైన్యం ఆపరేషన్ విజయ్ను ప్రారంభించింది. తదుపరి లక్ష్యాలు .5140 మరియు .4875. ఎందుకంటే ఈ ప్రాంతాలు నేషనల్ హైవే 1A పై ఆధిపత్య వీక్షణ స్థానాలను కల్పించేవి. .5140 విజయవంతంగా స్వాధీనం చేసుకున్న తరువాతే కెప్టెన్ బాత్రా తన ప్రసిద్ధ విజయ సంకేతం "ये दिल मांगे मोर" ను ప్రకటించారు. My company's success was "ये दिल मांगे मोर." .5140 స్వాధీనమైన తర్వాత 13 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్కు .4875ను స్వాధీనం చేసుకునే బాధ్యత అప్పగింపబడింది. 1999 జూలై 7న .4875 మరియు ఏరియా లెడ్జ్కు వెళ్లే ఇరువైపులా కఠినమైన అంచులు కలిగిన సన్నని ప్రాంతంలో ఉన్న శత్రు రక్షణలను తొలగించే బాధ్యత ఆయన కంపెనీకి అప్పగింపబడింది. కెప్టెన్ బాత్రా ముందుండి దాడికి నాయకత్వం వహించి శత్రువుతో ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నారు. ఆయన సమీప దూరంలో 5గురు శత్రు సైనికులను హతమార్చారు. ఈ పోరాటంలో ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆయన తదుపరి శత్రు సంఘార్ వైపు కదిలి గ్రెనేడ్లు విసిరి శత్రు స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఆయన అచంచల సంకల్పం తన సైనికులకు ప్రేరణగా నిలిచి ఆధిపత్య స్థానం నుండి శత్రువును తరిమికొట్టేలా చేసింది. అనంతరం ఆయన గాయాలకు తట్టుకోలేక వీరమరణం పొందారు. కెప్టెన్ బాత్రా యొక్క ప్రేరణాత్మక నాయకత్వం, విధి పట్ల అంకితభావం మరియు దేశం పట్ల ఆయనకున్న అచంచల ప్రేమ నేటికి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యక్తిగత భద్రతను పూర్తిగా పక్కన పెట్టి ఆయన తన విధిని నిర్వర్తించారు. ఆయనకు మరణానంతరం భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్ర ప్రదానం చేయబడింది. జై హింద్.